విజయవాడలోని ఒక పోలీస్ స్టేషన్. ఆ స్టేషన్కి గణేష్ చంద్ర అనే ఒక వ్యక్తి వచ్చి నేను ఇలా 53 లక్షల వరకు కోల్పోయానని, ఒక ట్రేడింగ్ కంపెనీలో నేను ఇలా పెట్టి నష్టపోయానని చెప్పి కంప్లైంట్ ఫైల్ చేశాడు. అయితే పోలీసులకి ఈ విషయం విన్న తర్వాత సచ్ ఏ హ్యూజ్ అమౌంట్ కోల్పోయాడే, అసలు ఎలా కోల్పోయాడని చెప్పి గణేష్ చంద్రని పోలీసులు అడగడం మొదలుపెట్టారు. అయితే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడని, తను మంత్లీ పేఅవుట్స్ ఇలాగే ఇన్వెస్ట్ చేసి తీసుకుంటున్నాడని, ఆ వచ్చిన పేఅవుట్స్ అమౌంట్ను కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసి చాలా అమౌంట్ సంపాదించాడని, తనలాగే నేను కూడా సంపాదించాలని చెప్పి ఫస్ట్లో నేను కూడా తక్కువ అమౌంటే పెట్టేవాడిని. ఆ అమౌంట్ ద్వారా మంత్లీ పేఅవుట్స్ మాకు ఇచ్చేసేవారు. గ్రాడ్యువల్లీ నేను అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను. దాదాపు ఇలా 53 లక్షల వరకు దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఇన్వెస్ట్ చేసిన తర్వాత సడన్గా ఒక మంత్ పేఅవుట్స్ రావడం ఆగిపోయాయి. అసలు ఏమైందో ఏంటో తెలీదు. దాదాపు 53 లక్షల వరకు వాళ్ళ దగ్గర ఉండిపోయాయి, కానీ అమౌంట్ మాత్రం తిరిగి రావట్లేదు. ఇలా ఇప్పటికి 3 నెలల వరకు గడిచిపోయిందని చెప్పి ఆ కంప్లైంట్లో ఫైల్ చేశాడు. అయితే గణేష్ చంద్ర ఇచ్చిన ఆ స్టేట్మెంట్ని, కంప్లైంట్ని తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం పోలీసులు మొదలుపెట్టారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో పోలీసులకి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. హైదరాబాద్, ఒంగోలు, విజయవాడ ఈ ఏరియాలో చాలామంది పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళే ఈ స్కామ్లో ఇరుక్కున్నారని, చాలామంది ఇలాగే ఈ అమౌంట్ కోల్పోయారని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న చాలామంది హైయర్ అఫీషియల్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు కోల్పోయారని చెప్పి పోలీసులకు అర్థమైంది. అసలు ఏంటా కంపెనీ, ఎంతమందిని బోల్తా కొట్టించినా ఆ వ్యక్తి ఎవరైనా తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు. పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి ఒక ఎల్ఐసి ఏజెంట్. ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్న ఈ వ్యక్తి ఈ ఎంటైర్ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశాడు. నార్మల్గా అయితే ఒక ఎల్ఐసి ఏజెంట్ తన జీవితకాలంలో ఎంత సంపాదించగలడు? 1 కోటి, 2 కోట్లు, మహా అయితే 5 కోట్లు, అంతే కదా. కానీ ఈ వ్యక్తి దాదాపు 400 కోట్లు సంపాదించాడు. అది కూడా కేవలం 3 ఇయర్స్లోనే. ఈ కేసు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. సో ఈ కేసు గురించి మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ కేస్ స్టడీలోకి మనం వెళ్ళిపోతాం. 3 రాష్ట్రాల్లో ప్రజల నుంచి కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేసిన అద్విక ట్రేడింగ్ చీటింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పెండింగ్ల పేరుతో విజయవాడలో వందలాది మంది నట్టేట ముంచింది ఓ సంస్థ. తొలి అద్విక ట్రేడింగ్ సంస్థ ₹1,00,000 పెట్టుబడికి నెలకు ₹6,000 వడ్డీ చెల్లిస్తామని నమ్మించింది. ఈ కేసులో ఉన్న ముఖ్య వ్యక్తులు తాడేపల్లి శ్రీ వెంకటాదిత్య, వాళ్ళ భార్య అయిన టి సుజాత. వీళ్ళిద్దరూ కూడా విజయవాడలోని ఎల్ఐసి ఏజెంట్ల కింద పనిచేసేవారు. దాని ద్వారా వచ్చే కమిషన్తో వాళ్ళు ఇల్లు గడపడం అండ్ అలాగే కొంత అమౌంట్ను కూడా ఆదిత్య పోగు చేశాడు. అయితే కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత చాలామంది స్టాక్ మార్కెట్ మీద అండ్ అలాగే ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టారు. ఆ టైంలో మన ఇండియన్ మార్కెట్స్ బాగా పెరగడం అండ్ అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో తన దగ్గర ఉన్న డబ్బులతో ముందుగా ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఫారెక్స్ ట్రేడింగ్ చేసేవాడు. తన దగ్గర ఉన్న డబ్బులతో ఫారెక్స్ ట్రేడింగ్ చేసి అమౌంట్ సంపాదించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో తనకి కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ టైంలో ట్రేడింగ్ ఎలా చేయాలా అని చెప్పి చాలామంది ఆలోచించేవారు. కానీ ట్రేడింగ్ చేయడం అందరికీ సాధ్యం కాదు కదా. అందుకనే మీ డబ్బులు నాకు ఇవ్వండి, నేనే ట్రేడింగ్ చేసి అమౌంట్ సంపాదించి మీకు నెల కొంత అమౌంట్ ఇస్తానని చెప్పి అండ్ అలాగే మీకు కావాల్స్తే చివరిలో మొత్తం అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఆదిత్య అన్నాడు. అయితే మొదట్లో తన దగ్గర ఉన్న 15 లక్షలతో ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. నమ్మకం లేక చాలామంది వచ్చేవారు కాదు. తన దగ్గరికి వచ్చిన కొంతమందితోనే నేను ఎలాగైనా సరే ఈ అమౌంట్ని నెల కొంత అమౌంట్ మీకు ఇస్తానని, అంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 6,000, 7,000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా తన దగ్గరికి వచ్చిన ప్రతి ఇన్వెస్టర్ దగ్గర కూడా ట్రస్ట్ని బిల్డ్ చేసుకున్నాడు. వాళ్ళకు కూడా ఒక నమ్మకం రావడంతో నెల పేఅవుట్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఆదిత్య అద్విక ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. కబానా అనే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను యూజ్ చేసి ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టేవాడు. ఇలా వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్తో ట్రస్ట్ బిల్డ్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళను కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తీసుకురమ్మని ఆదిత్య అడిగేవాడు. వాళ్ళకు కూడా అమౌంట్ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి ₹1,00,000కి ₹5,000 నెల పేఅవుట్స్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఒక నమ్మకం ఉండడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ అలాగే రిలేటివ్స్ని కూడా తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేలాగా వాళ్ళే ప్రయత్నించేవారు. ఏ వ్యక్తికైనా అమౌంట్ సరైన టైంలో కరెక్ట్గా వచ్చేస్తుందంటే ఆశ కాస్త అత్యాశగా మారుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది. తమ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నెల కరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి తక్కువ అమౌంట్ పెడితే తక్కువ వస్తుందని, ఎక్కువ అమౌంట్ పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఆదిత్యకి ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ప్రతి ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి అని చెప్పడం ఒక ప్రాబ్లంగా మారింది. అయితే ఎల్ఐసి ఏజెంట్ కింద ముందు పనిచేస్తాడు కాబట్టి ఒక ఏజెంట్ సిస్టమ్ని ఫామ్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. సో
ఒక ఏజెంట్ సిస్టమ్ని ఫామ్ చేసి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా మిగిలిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసేలా ప్రయత్నిస్తే వాళ్ళకి 5% పేఅవుట్తో పాటు వీళ్ళకి 3 to 4% కమిషన్ కూడా ఇస్తానని చెప్పి ఆదిత్య చెప్పాడు. చెప్పిన విధంగానే చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం అండ్ అలాగే పేఅవుట్స్ కూడా నెల నెల కరెక్ట్గా ఇచ్చేసేవాడు. ఒకవైపు ప్రాఫిట్స్ రావడం, మరోవైపు కమిషన్స్ రావడంతో కస్టమర్సే చాలామంది ఇంకా ఎక్కువ జనాభాని ఈ అద్వికా ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చేలాగా వాళ్ళే చేశారు. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ అద్వికా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ చాలా పెద్దగా గ్రో అయింది. అయితే ట్రేడింగ్ అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు కదా. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి చాలా బాగుంటుంది, కానీ ట్రేడింగ్ చేయడం చాలా కష్టం. 100కి 99% ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఇలా ఆదిత్య కూడా ట్రేడింగ్లో లాస్ అవ్వడం మొదలుపెట్టాడు. అయితే వీళ్ళకి పేఅవుట్స్ ఇవ్వడం చాలా కష్టమైంది. ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు వస్తారో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని పాత వాళ్ళకి పేఅవుట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. మరోవైపు ట్రేడింగ్లో లాస్ అవ్వడం, ఒకవైపు పేఅవుట్స్ ఇవ్వడం కష్టమైపోవడంతో ఇన్వెస్టర్స్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. మీరు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారిని తీసుకురండి, వాళ్ళ దగ్గర నేను 5% మాత్రమే తీసుకుంటాను, వారికి మీరు ఎంత ఇస్తారన్నది మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను, అండ్ అలాగే 10% కమిషన్ కూడా ఇస్తానని చెప్పి వాళ్ళకి ఆఫర్ ఇచ్చాడు. దీంతో కస్టమర్స్ చాలామందిని తీసుకురావడం మొదలుపెట్టారు. దీంట్లో పోలీస్ ఆఫీసర్స్, పాపులర్ పొలిటీషియన్స్ అండ్ అలాగే యాక్టర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎవరైతే పాపులర్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళ పేరును వాడుకొని ఇంకొంతమంది లోపలికి వచ్చేలాగా ప్రయత్నిస్తుంటారు. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. ఎంతో కొంత ఫేమ్ ఉన్న వ్యక్తులతో అడ్వర్టైజ్మెంట్ చేయడంతో నమస్కారం, నేను మీ ఆర్యానా. అద్వికా ట్రేడింగ్ కంపెనీ 4th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అద్వికా ట్రేడింగ్. అద్వికా ట్రేడింగ్ కంపెనీ కాస్త ఇంకో కంపెనీ మోహిత్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి ఇంకో కంపెనీని కూడా ఆదిత్య ఓపెన్ చేశాడు. ఈ 2 కంపెనీలని కేవలం విజయవాడ కాదు, విజయవాడ, ఒంగోలు, హైదరాబాద్ ఈ 3 ప్లేసుల్లో కూడా విస్తరించడం మొదలుపెట్టాడు. ఇలా ఆదిత్య ఒక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసి 15 లక్షలతో ఈ కంపెనీ స్టార్ట్ చేసి దాదాపు 400 కోట్లకు పైగా అమౌంట్ని జనరేట్ చేయగలిగాడు. అయితే ఎప్పుడైనా అమౌంట్ పెట్టిన ఇన్వెస్టర్స్కి ఒక డౌట్ వస్తుంది, మనం పెట్టిన అమౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మనకి మన మొబైల్లోనే చూసుకోవడానికి ఏదైనా ప్లాట్ఫామ్ ఉందా అని చెప్పి అడిగితే ఆదిత్య ఒక ఫేక్ యాప్ను కూడా క్రియేట్ చేశాడు. ఈ యాప్లో అమౌంట్ తగ్గిపోతున్నా సరే పెరుగుతున్నట్టుగా చూపిస్తుంటుంది. అయితే ఏ స్కామ్ అయినా సరే ఎప్పుడో ఒకప్పుడు బయటపడాల్సిందే. ఈ స్కామ్ ఎలా బయటపడిందో తెలుసా? గత కొన్ని రోజులుగా ఇండియాలో చాలా చోట్ల ఇలాగే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ అవ్వడం మొదలుపెట్టింది. దీంతో కొత్త ఇన్వెస్టర్స్ రావడం మానేశారు. వీళ్ళకి పేఅవుట్లు ఇవ్వడం కూడా చాలా కష్టమైపోయింది. ఒకవైపు ట్రేడింగ్లో కూడా లాస్ అయిపోతున్నాడు, కొత్త ఇన్వెస్టర్స్ రావట్లేదు, పేఅవుట్స్ ఇవ్వడం చాలా కష్టం అవడంతో సడన్గా ఒకరోజు పేఅవుట్స్ ఆగిపోయాయి. ఇక ఎప్పుడైతే పేఅవుట్స్ ఆగిపోయాయో ఇన్వెస్టర్స్ అందరూ ఏమైంది పేఅవుట్స్ రావట్లేదని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వడం మొదలుపెట్టారు. అలా 3 months దాటినా సరే పేఅవుట్స్ రాకపోవడంతో మనం ముందుగా మాట్లాడుకున్న గణేష్ చంద్ర విజయవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ చేశాడు. ఇలా ఈ ఎంటైర్ కేసు బయటపడింది. ఇక ఎప్పుడైతే ఈ కేసు బయటకు వచ్చిందో దీంట్లో ఇన్వెస్ట్ చేసిన కామన్ మ్యాన్ దగ్గర నుంచి పాపులర్ పొలిటీషియన్స్, పోలీస్ ఆఫీసర్స్, డాక్టర్స్ ఇలా చాలామంది ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 1100 నుంచి 1450 మంది దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్టు పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఈ కేసు కారణమైన ఆదిత్యని అండ్ అలాగే వాళ్ళ భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రేడింగ్ చేసేటప్పుడు తను చాలా వరకు ఆస్తులు సంపాదించాడని, ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తుల్ని రికవరీ చేయగలిగారు. కాకపోతే ఇన్వెస్టర్స్ నష్టపోయింది దాదాపు 400 కోట్లకు పైగా ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన వారందరికీ ఎవరు బాధ్యత వహిస్తారంటే ఎవరో చెప్పలేం. ఇలా చాలామంది నష్టపోయారు. ఈ కేసు ఎప్పుడూ కూడా జరగలేదు. రీసెంట్గా లాస్ట్ మంత్ అక్టోబర్లోనే ఈ కేసు బయటపడింది. చాలామంది పిల్లల చదువులకని, పెళ్ళిళ్ళకని దాచిన అమౌంట్ అది మొత్తం అమౌంట్ పోయింది. ఇలాంటి వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం తప్ప మనం ఇంకేం చేయలేం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. జస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీ సెబీ రిజిస్ట్రా కాదా అన్నది చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. సో ఇదిగా ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో రాయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.